అమ్మా, నాకీ పెళ్ళి ఇష్టం లేదు. ఊర్మిళ మాటలకు కాత్యాయిని తుల్లిపడింది. మంచి కుటుంబం, అబ్బాయి రూపసి, విద్యాధికుడు, ఆర్జనపరుడు. పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది? మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలా అంటుంది? ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం. ఏ కారణంగా కూతురిలా సాహసించి మాట్లాడుతుందో కాత్యాయనికి కొరుకుడు పడటం లేదు. 3 ఏళ్లుగా రకరకాల సంబంధాలు వచ్చాయి. సరిజోడు కాదనో, పద్ధతైన మనుషుల్లా లేరనో, ఆర్థికంగా సరితూగలేమనో ఏవేవో కారణాలు ఏ ఒక్కటి ముడిపడలేదు. పెళ్ళి ఆలస్యం అవుతుందన్న కొద్దీ వయసు మీరిపోతుందేమోనన్న భయం. తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంత వరకే చూసేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకొని ఖాయపరుచుకునేవాళ్ళు. ఇప్పటి పరిస్థితి అలా లేదు. పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఎందుకు ఇష్టం లేదు అడిగింది కాత్యాయిని. సమాధానం రాలేదు. మరోసారి రెట్టించి కూతుర్ని, ఈ కాలం పిల్లలకి ఏం చెప్పలేం తల్లి, ఆ చెప్పేదేంటో మీ నాన్నగారికే చెప్పుకో అంటూ చివాలన గదిలోంచి వెళ్ళిపోయింది కాత్యాయిని. పెళ్లి వేడుకలలో ఇచ్చిపుచ్చుకోవటాల వంటి ఆర్థిక సంబంధ విషయాలలో పిల్లలకి ప్రమేయం లేనట్లు పెద్దలు వ్యవహరించడం సబమేనా? కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు. అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది. మాకున్నది ఒక్కగానొక్కడు. బంధుమిత్రులదంతా పెద్ద బలగమే ఉంది. పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగపెళ్లి వారి మాటలు తనదాకా చేరాయి. ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది. ఊర్మిళకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే 60 లక్షల దాకా వస్తుంది. వాళ్ళెటూ కట్నం అడగలేదు కదా. వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిన దాంతో బంగారం కొని పిల్ల వంటి మీద పెడితే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి. ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుక అక్క మెదిలింది. పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిళకు ఎంతో ప్రాణం. ఇద్దరి మధ్య వయసు అంతరం 7 ఏళ్లైనా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు. తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది. అన్ని విధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది. అయితే ఆ రోజుల్లో మగపెళ్లివారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలానే మాట్లాడుతున్నారు. ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం. కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండడంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని, పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్టు ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు. రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు. పెద్దనాన్న కూడా పెళ్లికి ఖర్చుకి ఏమాత్రం వెనుకాడలేదు. ఊరంతా పందిరేసి రంగవల్లెలు అద్ది ఎక్కడెక్కడి నుండో వంట వాళ్లను, వడ్డన వాళ్లను, సినీ సెట్టింగుల వాళ్లను, విద్యుత్ దీపాల వాళ్లను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్టు కథలుగా చెప్పుకున్నారు. తను అలాగే అనుకుంది. పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు కుంకాల కింద ఇద్దామనుకున్న 2 ఎకరాల మామిడి తోట అమ్మేశారు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత పండంటి బిడ్డకు తల్లయ్యింది రేణుక. మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవటమే. పెళ్ళి అవ్వకముందంటే పండగనో పేరంటమనో ఏదో ఒక వంకతో తను వెళ్ళి 2-3 రోజులుండి సరదాగా గడిపి వస్తుండేది. బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది. అమ్మతనం మూర్తిభవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది. పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారానికి తనే నవ్వుతూ కమెంట్ చేసింది. బంగారంతో చేసిన బ్రేస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దులాడేసింది. ఏం ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చావు ఊర్మిళ అంటూ హాస్యమాడింది. ఈ మాత్రానికి ఉద్యోగమే చేయాలంటావే అక్క? ఇప్పుడంటే తల్లిచాటు పిల్లవి. రేపు నీకు పెళ్ళై కోడలయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలకు ఉన్న హద్దులేంటో అన్న రేణుక మాటల వెనక ఏదో నిగూఢ అర్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది.
ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి కుదిరింది. రేణుక పిల్లాన్ని తీసుకొని వారం రోజుల ముందే వచ్చింది. తను 2 రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది. రేణుక ముఖంలో ఏదో దిగులు, ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. ఒంట్లో బాగుండలేదేమో అని అనుకుంది ఊర్మిళ. పెళ్లికి రేణుక భర్త, అత్తింటి వారు ఒక్కరూ రాకపోవడంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుకున్నారు. అక్క, బావగారు రాలేదేంటి? ఉండబట్టలేక అడిగేసింది ఊర్మిళ. ఏం చెప్పనే, రకరకాల బిజినెస్లు, టూర్లు, బిజీ కట్టేసి తీసుకురాలేనుగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంది. పెళ్ళయ్యాక కూడా 8 నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పొడచూపాయి. భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చుచాయిగా బయటకు పొక్కింది. ఊర్మిళ బొట్టు, కాటుక, పౌడరు, పర్ఫ్యూము, నాప్కిన్స్ ఇలా మన ఆడవాళ్ళకు ఏవేవో వస్తువులు కావాలి. అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు. అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్ట్ ఉండాల్సిందే. అది ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు. అంతేగాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చేయి చాపాల్సి వస్తే విలువ ఉండదు, చులకనగా చూస్తారు. అందరి భర్తలు అలా ఉండకపోవచ్చు, కానీ కొందరైనా ఉంటారు. ఆ కొందరిలో మనం ఉండమని గ్యారంటీ ఏంటి? మా వాళ్ళు నా పెళ్ళి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే కానీ ఒట్టి చేతులతో నన్ను అప్పగిందులు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది. రేణుక మాటల్ని బట్టి వాళ్ళ మధ్య మనస్పర్ధలకు కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది. ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియలేదు, కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తారింటికి వెళ్ళిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది. ఏం లేదురా, పాండు పెళ్ళికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తానందంట రేణుక. నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బివ్వాలి? మీ వాళ్ళనే అడుగు తీసుకోమంటూ అబ్బాయి అన్నాడంట. దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేమిటో చెప్పేసింది. అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవడానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చని, అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగి ఉండొచ్చని తను అనుకుంది. ఆ రోజు రేణుక విషయంలో పెదనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మా నాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు. పెళ్లికి ఫంక్షన్ హాల్ అద్దె, డెకరేషన్, ఆహ్వాన పత్రికలు, మేళతాళాలు, వీడియోలు, ఫోటోలు, భోజనాలు, రిటర్న్ గిఫ్టు, పెళ్లికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంట్, డెకరేషను, భోజనాలు వగైరాలను కలుపుకుంటే మొత్తం 60 లక్షల దాకా అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పెళ్ళికి ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా? ఏంటమ్మా, ఈ పెళ్ళి ఇష్టం లేదన్నావంట? తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి. అవును నాన్న, ముందు నచ్చాడన్నావు. అవును, నచ్చాడనే అన్నాను. ఇంతలోనే ఏమైందమ్మా? నువ్వు సరేనన్నావనే కదా ఖాయం చేసుకుంది. అబ్బాయి నచ్చడం వరకేనా నాన్న నా ప్రమేయం? ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాలతో పనిలేదా? ఏ విషయాల్లోనమ్మా? ఆచారాలు, పెట్టిపోతలు, ఆర్థిక విషయాలు మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి. వాళ్ళేం కట్నాలు, కానుకలు గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా. కాకపోతే పెళ్ళి మాత్రం గొప్పగా జరిపించమన్నారు. సానుకూలంగా మాట్లాడింది తల్లి. అవును, అందులో తప్పేముంది? పెళ్ళి తమ స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు. అలాగే చేస్తామన్నాం. అంత ఘనంగా చేయటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా. నిజమే. లేదు, నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్లి సింపుల్గా జరిపించడానికి సరిపోతుంది. అందుకని నీకు ఇద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళు అడిగినట్టు ఘనంగా చేద్దాం అనుకుంటున్నాం. నాకంటూ ఏమీ ఆస్తి ఉండక్కర్లేదనుకున్నారా? నీకిస్తేనేం, నీ పెళ్లి కోసం ఖర్చు పెడితేనేం? రేపు పెళ్ళయ్యాక వాళ్లకున్న ఆస్తిపాస్తులన్నీ మీ భార్యాభర్తలేగా అనుభవించేది. అలాగని నా పేరు చిల్లిగవ్వ ఆస్తి లేకుండా నన్ను బికారదాన్ని చేస్తారా? అదే అపార్ట్మెంట్ నాకుంటే దాని మీద నెల వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరకు ఉంటుంది. ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. మీ అమ్మ, నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా. వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం. భార్యాభర్తల మధ్య అడుక్కోవడం అన్న భావనే సరికాదు.
మీ కాలము, మీ అవసరాలు, మీ ఆలోచనలు వేరు నాన్న. నా చదువుకు తగ్గ ఉద్యోగం రానూ వచ్చు, రాకపోనూ వచ్చు. వచ్చిన కుటుంబ బాధ్యతల మధ్య చేయలేకపోనూ వచ్చు. ఏది ఏమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలి నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ. అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకిచ్చి పెళ్ళి ఘనంగా చేయాలంటే అప్పు చేయాలి. ఈ వయసులో మేము తలకు మించిన అప్పులు చేయలేం కదా. నిజానికి ఇది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు. నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంతా. కాళ్ళదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు బ్రతిమాలుతున్నట్లు అన్నాడు తండ్రి. నాన్న, అంతగా మన సంబంధానికి ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతులన్నీ చూడాలి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది. ఆ ఏర్పాటులేవో వాళ్ళనే చూసుకోమనండి. అదేం మాటే, పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆడపెళ్లి వారిది. తల్లి కలగజేసుకుంది. అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం. అందుకు వాళ్ళు ఇష్టపడాలి. లేదంటే తమ స్తోమతకు తగ్గట్టు వాళ్ళే జరిపించుకోవాలి. అంతేగాని మనం పెళ్ళి ఎలా జరిపించాలో వాళ్ళు చెబితే ఎలా? ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. మా తాహతకు మించి ఘనంగా ఏర్పాట్లు చెయ్యలేమని స్పష్టంగా చెప్పేయండి. వాళ్ళు సరేనంటే ముందుకెళ్దాం, లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం. ఇంతకన్నా తను చెప్పాల్సిందేమీ లేదన్నట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురి మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖాముఖలు చూసుకుంటూ స్థానువుల్లా నిల్చుండిపోయారు.